ప్రభుత్వానికి ఎదురు లేదన్నటువంటి కూడా ప్రధానంగా కూడా చూస్తున్నాం మనం. ప్రభుత్వానికి డోకా లేదు, ప్రభుత్వానికి డోకా లేదు అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన నేపథ్యంలో ఉందో, ఏ విధంగా మనం ఉన్నామో చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి ప్రజాపాలన డోకలేదు, ప్రభుత్వానికి ఎదురులేనటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే నిన్న ఆరోగ్య శాఖ ఇలా సంబరాలు జరుపుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖ నిన్న సంబరాలు జరుపుకున్నది. ఆరోగ్య శాఖ ఈ నేటితో ఇలా ఉన్నటువంటి సంవత్సరం గడిచిన సందర్భంలో ఆరోగ్య శాఖ ఎనలేనటువంటి కృషి చేస్తుంది. అందుకోసమే ఇక్కడ దామోదర్ రాజనరసింహ, ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఒకటి బట్టి, ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కూడా ఇలా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ ఇవాళ ఒక్కటి బలంగా ఉన్నట్టయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా పేదోడు పోయి వైద్యం చేసుకునే నేపథ్యం ఉంది. అందుకోసమే పేదోడి కళను సొంతం చేయాలంటే ఆరోగ్య శాఖ బలపడాలన్నటువంటి నేపథ్యంలోనే మా అన్న డాక్టర్ కాకపోయినా మంత్రి గారు, డాక్టర్ కాకపోయినా డాక్టర్ లాగా, ఇంజనీర్ కాకపోయినా ఇంజనీరింగ్ లాగా ఇవాళ ఉన్నటువంటి సీఎం హోదాను అధిరోహించేటువంటి ఆ అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మంత్రిగా అనేకమైనటువంటి సేవలు చేసేటువంటి అదృష్టవంతుడు దామోదర్ రాజనరసింహ. ఇవాళ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇవాళ డాక్టర్లే కాదు, ఇవాళ ఏదైతే చెతస్కోప్ పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ దేవుడు ఎవరంటే ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి. ఇవాళ ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బాధలు తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆరోగ్య శాఖ మంత్రి. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి అనేకమైనటువంటి 10 నిమిషాల్లో ఇవాళ అంబులెన్స్ వచ్చే విధంగా, 10 నిమిషాల్లో ఎక్కడైనా ఇబ్బంది జరిగిందంటే 108కి 104 కాల్ చేస్తే 10 నిమిషాల్లో మీ కళ్ళ ముందు వాలిపోయే విధంగా ఆయన తీసుకొచ్చేటువంటి వెసులుబాటు తీసుకొచ్చిండు. అందుకోసమే ఆరోగ్య శాఖ ఇలా బలపడుతుంది. ఆరోగ్య శాఖని ఇలా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కొనియాడినటువంటి నేపథ్యం ఉంది. మా దగ్గర మాట్లాడుతున్నాడు ఆరోగ్య శాఖ నుంచి కూడా కన్విన్స్ చేసి ఆరోగ్య శాఖ నుంచి డబ్బులు తెచ్చుకుంటూ నా దగ్గర అమలు చేస్తున్నాడు. ఇవాళ ఉన్నటువంటి దామోదర్ అన్న ఇవాళ గొప్ప వ్యక్తి అని కూడా చెప్పిన సందర్భాలు. అందుకోసమే మంత్రి గారికి ఫోన్ చేస్తే మంత్రి గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సంవత్సర కాలం పాటు సంపూర్ణంగా పరిపాలించాం, సకాలం నిర్వహించలేని పనులన్నీ రానున్న కాలం నిర్వహించి తీరుతాం, ప్రజాభిష్టం మేరకే పరిపాలన కొనసాగించాం. ప్రజలారా, ప్రజాపాలనకు మీరే అండగా నిలవాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని గత పరిపాలనను సరిదిద్దుకుంటూ ప్రజాప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసిన పనులని గమనిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తామో అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రపంచానికి చాటేలా 7, 8, 9 తేదీలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు మొదటి సంవత్సరం విజయోత్సవాలను నిర్వహిస్తున్నామని విచారించారు. నెక్లెస్ రోడ్లను ఆ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే తెలంగాణ కార్నివాల్లో అందరూ పాల్గొని ఆశ్రయించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రజా విజయోత్సవాల భాగంగా ఎన్టీఆర్ మార్గ్ HMDA గ్రౌండ్స్లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజీలు, 28 ప్రభుత్వ పారామెడికల్ కాలేజీలు వేదిక నుంచి వర్చువల్గా ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటిసారిగా తెలంగాణలో 32 ట్రాన్స్జెండర్ మైత్రి ట్రాన్స్ క్లినిక్లను కూడా ఈ వేదిక నుంచి కూడా ప్రారంభించిన నేపథ్యం ఉంటుంది. కొత్తగా నియమితులైన 422 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు నియామక పత్రాలు కూడా అందించారు. అంతకుముందు 200 పైసలకు అంబులెన్స్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అని భావించి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే 50,000 పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేయడంపై విడమర్చి చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్గా మార్చదలుచుకోలేదు, అదొక ఉన్నతమైన సంస్థ, అందుకే పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఏడాదిలో పేదల వైద్యానికి రికార్డు స్థాయిలో 835 కోట్ల రూపాయలు అందించాం. ఇది ఉన్నటువంటి చరిత్ర. 835 కోట్ల రూపాయలు అందించిన నేపథ్యం ప్రభుత్వం 450 కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేయలేదు. అధికారం చేపట్టిన ఏడాదిలోపై వైద్య ఆరోగ్య శాఖలో 14,000 పైచిలుగా నియామకాలు పూర్తి చేయడమే కాకుండా ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి సంబంధిత శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటారని అభినందించిన నేపథ్యం ఉంది. చూసినా ఎట్లుందో ఇవాళ ఉన్నటువంటి ఒక డైనమిక్ మంత్రి, ఇవాళ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డికి సై అంటే సై అన్నటువంటి వ్యక్తి దామోదర్ రాజనరసింహ. దొర పీకుడేంద్ర అన్నట్టుగా ఆ రోజున్నటువంటి ఆ రోజున్న సమైక్య పాలనగా అడ్డుపడేటువంటి నేపథ్యంలో సమైక్య పాలనలో బలంగా ఉండి 1,000 కోట్ల రూపాయలు కూడా ఆయన ముందు కూడా ఇలా కుమ్మరించేటువంటి నేపథ్యంలో మౌనంగా ఉండు దామోదర్ అంటే, నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను మౌనంగా ఉండను, నేను డబ్బొద్దు ఏదొద్దు, నా మీద నిందలేసుకో అపనిందలేసుకో, నా తెలంగాణ రాష్ట్రమే ఆకాంక్షనే ఆయన తృణ ప్రణయంగా ఒక పక్కనే కిరణ్ కుమార్ రెడ్డి కుట్రను కూడా ఆయన లెక్క చేయకుండా ఉప ముఖ్యమంత్రిగా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మేధావి దామోదర్ రాజనరసింహ. 26 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి కూడా దామోదర్ రాజనరసింహ. ఇలా కాంగ్రెస్ పార్టీని వెన్ను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి నేను ఉన్నానని భరోసానిచ్చి ఇవాళ ఆందోళన కాన్స్టిట్యున్సీ కాదు, ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
ఇవాళ దామోదరన్ అంటే అందరికీ ఒక సుపరిచితుడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ఇవాళ డాక్టర్లే కానీ 108లే కానీ ఇవాళ పారామెడికలే కానీ ఇవాళ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులే కానీ ఎవరైనా కూడా ఇవాళ గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందంటే ఇవాళ దామోదర్ రాజనరసింహ గారని ఇవాళ సీఎం గారు ఆయన గురించి చెప్పకనే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఆరోగ్య శాఖ ఎంత బలంగా ఉందో ఇవాళ మనం చూస్తున్నాం.